తైత్తరీయ సంహిత 7 కాండాలుగా విభజింపబడినది. ఇది తిరిగి అనువాకములుగా ఖండికలుగాను విభజింపబడి ఉన్నది. ఇది సాయను నిశాఖ. ఈ సంహితకి అతడు తొలుత భాష్యము వాసినాడు. అది యజ్ఞమే కాక ఆధ్యాత్మ ఆది దైవపరులైన అర్థములు కూడా అతని భాష్యములలో ఆయా సందర్భములలో అనుసరించి వ్రాయబడినది. తైత్తిరీయ సంహితకు శాకల్యుడు క్రమపాఠం రాసినాడు. గాలవుడు పదపాఠము చేర్చినాడు. కొందరు ఈ పదపాఠమును ఆత్రేయ విరచితమని కూడా చెప్తారు. ఈ శాఖానుయాయులలో ఎక్కుమంది ఆపస్తంభ సూత్రులు. ఈ సంహితలో మంత్ర బ్రాహ్మణములు కలిసి ఉన్నాయి. కృష్ణ యజు సంహితలన్నిటికీ ఈ ధర్మమే సమానము. తైత్తరీయ సంహితలో కూడా ఎన్నో యజ్ఞములు చెప్పబడినవి. పౌరాడాశము, యాజమానము, వాజపేయము, రాజసూయము మున్నగునవి దీనిలో విస్తరించి వర్ణింపబడి ఉన్నాయి. వాచసనీయ సంహితలో వలె దీని యందు కూడా శనివాలి వర్ణనం ఉన్నది. ఒకచోట దీర్ఘరాత్రుల ప్రసంగం గోచరించును. అదేవిధంగా సుదాసుని వృత్తాంతము, ఇంకా పాంచాల కౌంతేయాదుల ప్రశంసలు, వరాహావతార వర్ణనము, కాలకంజాసురుని కథ, చండామార్కుల చర్చ మున్నగు పౌరాణిక ప్రసంగాలు ఎన్నో కూడా ఈ సంహితలో మనకు వినిపిస్తాయి. అశ్వమేధం వంటి యాగములు కొన్ని దీర్ఘకాలికములు. అట్టి యాగాలలో రాత్రులందు ఇతిహాస పురాణములు పఠించుట విధి. ఇట్టి కథా సముదాయమునకు మోడి పారిప్లవం అని పేరు. ఇది ఋత్విగ్గణమును యజమానుని ఆలస్యాది ప్రమాదముల నుండి కాపాడి యజ్ఞానుష్ఠానము అందు ఉత్సాహులుగా ఉంచుతుంది. కృష్ణ యజుర్వేదమునకు చెందిన వేరొక శాఖ మైత్రేయాని శాఖ. దీని కలావ శాఖ అని నామాంతరం కూడా ఉన్నది. దీని ఉపశాఖలలో మను, వరాహ శాఖలు ప్రసిద్ధములు. మనుస్మృతి, వరాహకల్ప సూత్రము అనునవి వీనికి సంబంధించిన గ్రంథములు. మైత్రాయని సంహిత మంత్ర బ్రాహ్మణాత్మకమైన 4 కాండలు, అదేవిధంగా ప్రపాఠకములు, అనువాకములు కలిగి ఇది మంత్రములతో కలిసి ఉన్నది. ఋగ్వేద మంత్రములే ఇందులో తిరిగి వినిపిస్తాయి. ఈ సంహితలోని కిల భాగములలో మొదట చెప్పిన యాగములే మరికొంత విస్తరించి వర్ణింపబడి ఉన్నాయి. కృష్ణ యజుర్వేదీయ కాటక శాఖ పూర్వమొకప్పుడు మాధ్య దేశమున మిక్కిలి ప్రచారంలో ఉండినట్లు గ్రామే గ్రామే కాటకం కలాపకం చ ప్రోచ్యతే అను పతంజలి వాక్యము మనకు సాక్ష్యమిస్తూ ఉన్నది. కట సంహితతో ఇటమిక, మాధ్యమిక, ఔరమిక, యాజ్యానువాక్య, అశ్వమేధాద్యనువచన కాండ అని 5 ఖండాలున్నాయి. ఈ ఖండములలోని అవాంతర భాగములకు స్థానకములని పేరు. అవి తిరిగి అనువచనక, అనువాక, మంత్రభాగముగా విభజింపబడినాయి. ఈ సంహితలో కూడా పురోడాశ, అధ్వర, పశుబంధ, వాజపేయ, రాజసూయాదులతో పాటు సావిత్రి, పంచచూడ, స్వర్గదీక్షిత, ఆయుష్య సత్ర ప్రాయశ్చిత, శవ, శ్రోత్రమన్యాదులెన్నో కూడా ఈ యాగములు ఇందులో వివరింపబడి ఉన్నాయి. దీనిలో ప్రధానంగా
పూర్వోడాశ బ్రాహ్మణము, యజమాన బ్రాహ్మణము మున్నగు బ్రాహ్మణ భాగములు మనకు గోచరిస్తాయి. చరమ వ్యూహమును అనుసరించి చరక శాఖలో ప్రాచ్య కటులను, కపిష్ఠల కటులను అంతర్గతులని భావింపబడతారు. పాణిని కపిష్ఠులుడును ఋషిని పేర్కొన్నాడు. నిరుక్త వ్యాకర్త దుర్గాచార్యుడు తాను కపిష్ఠల వాసిష్ఠుడనని చెప్పుకున్నాడు. కురుక్షేత్ర ప్రాంతమున కపిష్ఠలమను గ్రామం ఉండినట్లు బృహత్ సంహితాదుల వలన మనకు తెలుస్తూ ఉన్నది. బహుశా ఈ శాకీయులు ఆ ప్రాంతమునకు చెందినవారు కావచ్చును. ఏది ఎట్లా ఉన్నా కూడా ఈ కపిష్ఠల కటశాఖకు చెందిన సంహిత ప్రతి ఒకే ఒకటి మిక్కిలి అసంపూర్ణంగా నేడు అందుబాటులో ఉన్నది. కాటక సంహితతో దీనికి చాలా భేదం కనిపిస్తూ ఉన్నది. దీనిలో స్వరాంకన పద్ధతి కూడా ఋగ్వేద స్వరాంకన పద్ధతిని పోలి కనిపిస్తూ ఉంది. కృష్ణ యజు సంహితలన్నీ ఇంచుమించుగా ఒకే విషయాన్ని వివరిస్తాయి. క్రమం మాత్రం భిన్నంగా ఉంటుంది. ఋగ్వేదమునకు వలె యజుర్వేదమునకు వివరణ గ్రంథములు అంతగా లేవు. ఆ కారణంగా యజుసూక్తములకు ఋష్యాదులు సరిగ్గా మనకు తెలియకున్నది. సూత్ర గ్రంథాలలో అచ్చటచ్చట కొందరు కాండర్షులు పేర్కొనబడ్డారు. అట్టివారిలో ప్రాజాపత్య, సౌమ్య, ఆగ్నేయ, వైశ్వదేవ, స్వయంభువాదులు కొందరు ఇందులో ప్రసిద్ధులు. అట్లే సాంహితి, వారుణి, యాజ్ఞికి మున్నగు దేవతలు కూడా క్వచిత్కముగా చెప్పబడినారు. యజుర్వేదంలో దేవతా బాహుల్యం ఎట్లున్నను ప్రతి చిన్న విషయమును అది చేతన ప్రాణి అయినను జడ పదార్థమైనను దేవతాత్మగానే భావించి దానితో సాన్నిహిత్యం ఏర్పరచుకొను ప్రయత్నము కానవచ్చును. ఈ విశ్వమంతటను ఒకే ఒక శక్తి, ఒకే ఒక ఆత్మ నిండి ఉన్నదను విశ్వాసముతో పాటు ప్రాప్తమైనదేదో అది ఆ పరమాత్మ ప్రసాదించినదే అను నిశ్చయము కలిగి ఉత్సాహముతో కర్మాచరణమునర్చు జీవితమును ప్రశాంతముగా నడుపుకొను పద్ధతి మనకు ఇక్కడ గోచరిస్తుంది. రాజసూయ, అశ్వమేధాది యజ్ఞముల ద్వారా రాష్ట్రీయత, దేశభక్తి వంటి ఉదాత్త భావములు ప్రచారంలోకి తెచ్చినట్లు కనిపిస్తూ ఉంది. ఆనాటి సమాజంలో విద్వాంసులుగా గౌరవింపబడ్డారు. బ్రహ్మచారిణులు, సుశిక్షితులు అయిన కన్యలే వివాహమునకు యోగ్యులని యోచించబడ్డారు. నృత్య, గీత, వాద్యాది కళలతో పాటు ఆయా వృత్తులు కూడా ఆనాటికెన్నో వెలిసినాయి. యజ్ఞ విధాన వైవిధ్యముతో పాటు యజ్ఞాంగములను కూడా చేర్చి వివరించు సూత్ర వాంగ్మయమును కూడా విస్తారముగా ఆ కాలంలో వెలయసాగినది. శుక్ల యజుర్వేదంలో యజ్ఞాల కర్మకలాపాన్ని నిర్దేశించే వచన భాగాలు అంటే యజస్సులు, ప్రార్థనలు అంటే రుక్కులు ఉన్నాయి. ఇవి ఛందోబద్ధాలై మంత్రాలు అనబడుతూ ఉత్తమ సాహిత్య శిల్పంతో నిండి ఉన్నాయి. ప్రతి మంత్రానికి ద్రష్ట అయిన ఋషి, ఛందస్సు, ఆదిదేవత ఉన్నారు. ఈ విషయాలు కాత్యాయనుని సర్వానుక్రమని చక్కగా కూడా వివరించింది, చర్చించింది. మంచి సాంప్రదాయం చేత రక్షింపబడి మనకు లభించిన ఈ అనుక్రమని మనకు ప్రామాణికమైనది. ఋషి అతీంద్రియ ద్రష్ట అయిన ప్రజ్ఞాశాలి. అంటే సామాన్య మానవునికి ఏ విధంగానూ కనిపించని మంత్రాలు అనబడే శబ్దరాశిని జ్ఞాననేత్రం ద్వారా సందర్శించి వెల్లడించిన
మహామహుడే ఋషి అనబడువారు. ఈ శుక్ల యజు సంహితలోని మంత్రాలను దర్శించి వెల్లడించిన ఋషులు సంఖ్య. వీళ్ళలో ఏక కుటుంబీకులు, సగోత్రికులు, గురు శిష్యులు, జంట కవులు, స్త్రీలు కూడా ఉన్నారు. ఈ ఋషులందరూ కూడా దార్శనికులై మహాకవులు. వారి ప్రతిభ సర్వతోముఖమైనది, సర్వోత్తమమైనది. వారికి సత్యాన్ని సూటిగా స్పష్టంగా దర్శించే శక్తి, దాన్ని సమగ్రంగా వర్ణించే సామర్థ్యం కూడా ఉన్నది. వారికి మార్గదర్శకమైన రచనలు లేవు. పూర్వ రచనల వల్ల ఏర్పరుచుకున్న అభిప్రాయాలు కూడా లేవు. స్వీయ ప్రతిభతో సత్యాన్ని, దేవతలను సందర్శించి వర్ణించి వారు ఈ యొక్క ఉన్నత స్థితికి వారే సృష్టించుకున్నారు. వారు ద్రష్టలుగా, మహర్షులుగా గౌరవింపబడతారు కూడా. కవిర్మనీషి పరిభూ స్వయంభూ అనే పరమాత్మ పరంగా ఉన్న కవి శబ్దం ఆయన సాక్షాత్కారం పొందిన ఋషి పరంగా రూఢిని పొందింది. వేదవాంగ్మయంలో ఋషులే కవులు కాబట్టి కవయః క్రాంతదర్శినః అంటే కవులు దూరపు దృష్టి గలవారు అని. నాన్ ఋషి కురుతే కావ్యం, ఋషి కానివాడు కావ్యాన్ని రచించలేడు. అంతే కదా. ఒక కావ్యాన్ని రచించాలంటే ముందుగా అతనికి ఎలిజిబిలిటీస్ కావాలి. ఆ ఎలిజిబిలిటీస్ ఏంది? ఋషి కావాలి ముందు. ఋషి అయితేనే ఆ యొక్క కావ్యాన్ని రచించగలుగుతాడు. ఎగ్జాంపుల్ వాల్మీకి. వాల్మీకి అనేటువంటి వారు ముందు బోయేవాడు ఉన్నప్పుడు అతను రామాయణం అనేటువంటి కావ్యాన్ని రచించలేదు. ముందు అతడు ఋషి అనేటువంటి ఒక హోదాను సంప్రాప్తించుకున్నాడు. ఋషి అయిన తర్వాతనే అతను వాల్మీకి రామాయణం అనేటువంటి ఒక మహా కావ్యాన్ని రచించగలిగాడు. కాబట్టి ఋషి కానివాడు కావ్యాన్ని రచించలేడు. వేదాలలోని మంత్రాలన్నీ కూడా ఛందోబద్ధాలే. కాబట్టి వేదాలను తెలుసుకోవడానికి ఛందోజ్ఞానం తప్పనిసరి. అందుకని ఛందస్సు ఒక వేదాంగంగా పేర్కొనబడింది. వేదానికి ఛందః అనే సార్థక నామధేయం ఇందువల్లనే కలిగింది. వేదాల్లోని మంత్రాలకు పాద విభజనం చేసి ఆ పాదాలకు గురు లఘు అక్షర సంఖ్యను బోధించే శాస్త్రం ఛందస్సు. ఇది మహేశ్వరుడి చేత చెప్పబడింది. శివుడి వల్ల నందీశ్వరుడు, అతడి వల్ల సనత్కుమారుడు, అగస్త్యుడు, బృహస్పతి, ఇంద్రుడు, వాసుకి, పింగళుడు అనేవాళ్ళు సంప్రదాయ క్రమంలో శాస్త్రాన్ని నేర్చుకున్నారు. పింగళుని చేత వ్రాయబడ్డ ఛందశాస్త్రానికి ఛందో విచితి అనే పేరు వచ్చింది. పింగళుడు వేదమంత్రాల ఛందస్సును, లౌకిక ఛందస్సును కూడా వివరించాడు. పింగళుని ఛందశాస్త్రానికి పైలర్షి, హలాయుధుడు వ్యాఖ్యాలను రచించారు. వైదిక ఛందస్సు ఋక్ ప్రాతి శాఖ్యలో కూడా వివరింపబడి ఉన్నది. కాత్యాయనుని సర్వానుక్కమనిలో శుక్ల యజుర్వేద వాజసనేయ సంహితలోని ఛందస్సు సమగ్రంగా వివరింపబడి ఉన్నది. మంత్రం 1 నుండి 8 పాదాల వరకు ఉంటుంది. ఒక పాదం నుండి అక్షరాల వరకు. అక్షరం అంటే ఒక అచ్చు, హల్లుతో కూడిన అచ్చు, అనుస్వారంతో కూడిన అచ్చు. పాదపూరణం కోసం పద విభజన చేయడం పనికిరాదు. అక్షరాల సంఖ్యలో ఎక్కువ కానీ తక్కువ కానీ ఉన్నప్పుడు తగిన రీతిలో ఉచ్చరించాలి. అదే స్వరం. ఇది గాయత్రి పాదం కానీ 7 అక్షరాలే ఉన్నాయి.
కనుక స్వేదం బదులుగా సువీదం అని ఉచ్చరించి 8 అక్షరాలుగా లెక్కించాలి. సంధ్యక్షరాలు 2 అచ్చులుగా ఉచ్చరింపబడ్డాయి. ఉదాహరణ, జ్యేష్ఠ అనే పదం జ్యేష్ఠ అని ఉచ్చరింపబడుతుంది. కొన్ని సందర్భాలలో స్వరభక్తి ఒక అక్షరంగా గ్రహింపబడుతుంది. ఉదాహరణ, ఇంద్ర అనే పదం ఇందర అని ఉచ్చరింపబడుతుంది. ఇది మనం సహజంగా ఉత్తర భారతంలో ఎక్కువగా ఇది ఆచరణలో ఉంది అనడానికి మనకు చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర అంటే మన దక్షిణ భారతంలో ప్రసాద్ అని పిలుస్తాం. దీన్నే ఉత్తర భారతంలో పర్షాద్ అని పిలుస్తారు. అంతే కదా, ఇక్కడ ఇంద్ర అనే పదాన్ని ఇందర అని ఉచ్చరింపబడుతుంది అంటే అక్కడ ప్రసాద్ని పర్షాద్ అని ఉచ్చరిస్తారు. 8 అక్షరాలు గల పాదాంతంలో షష్ఠి బహువచన ప్రత్యయమైన ఆమ్ అంటే ఆ ఆమ్ అని ఉచ్చరింపబడుతుంది. వేద మంత్రాలు వివిధ ఛందస్సులలో ఉన్నాయి. మంత్రాల్లోని అక్షర సంఖ్యను బట్టి వాటికి వేరు వేరు పేర్లు కలిగి ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది గాయత్రి, ఉష్ణిక్, అనుష్టుప్, బృహతి, పంక్తి, త్రిష్టుప్, జగతి అనే 7 ఛందస్సులు. ఇవి కాకుండా అతి ఛందస్సులు అని పిలువబడుతున్న మరొక 7 ఛందస్సులు ఉన్నాయి. వీటికి యజస్సులు అనే పేరు కూడా ఉంది. ఇవి అన్నీ వాజసనేయ సంహితలో ప్రయోగింపబడ్డాయి. అవి అతి జగతి, శక్వరి, అతి శక్వరి, అష్టి, అత్యష్టి, ధృతి, అతి ధృతి అని. ఇవి కాక మరొక 7 అతి ఛందస్సులు శుక్ల యజుర్వేదంలో ప్రయోగింపబడ్డాయి. అవి కృతి, ప్రకృతి, ఆకృతి, వికృతి, సంకృతి, అభికృతి, ఉత్కృతి. శుక్ల యజుర్వేద వాజసనేయ సంహితలోని ఛందస్సులు, వాటి విశేషాలను మనము ఇంకా కూడా ముందు ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. తదుపరి మిగతా భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.